ప్రతి కష్టానికి ప్రతిఫలంగా ఆనందం దొరికినట్టు ప్రతి టాలెంట్ని ఈ ప్రపంచాన్ని చూపెట్టడానికి ఒక్క ఛాన్స్ దొరుకుతుంది. అలా ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఒక బ్యాచ్ కదే ఈ ఛాన్స్. మనందరికీ తెలుసు, ప్రతి బ్యాచ్కి ఒక కామన్ డైలాగ్ ఉంటుంది. బ్యాచ్లో ఒక్కడు సక్సెస్ అయితే అందరూ సక్సెస్ అయినట్టు. కానీ ఆ ఒక్కడు సక్సెస్ అవ్వడానికి బ్యాచ్ అంతా కష్టపడతారు. అలా అని సక్సెస్ అయినోడు హీరో కాదు, వాడిని సక్సెస్ చేసిన వాళ్ళు హీరోలు. చూద్దాం మరి ఇందులో ఎవరు సక్సెస్ అవుతారో, ఎవరు హీరోలు అవుతారో. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చావు. ఇంత మంచి లైఫ్లో ఇంత బాగా అర్థం చేసుకున్న పేరెంట్స్ని ఇచ్చావు. అర్థం కాకపోయినా భరించిన గర్ల్ ఫ్రెండ్ని ఇచ్చావు. కానీ ఏం చేసినా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ని ఇచ్చావు. ఇన్ని చేసిన తర్వాత కూడా నేను ఎవరేమడరు, కానీ నేను అడుగుతా. అలాగే నా టాలెంట్ని ప్రపంచం చూపడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వా? నువ్వు ఇస్తావు, బికాజ్ యు ఆర్ గాడ్. మామా హాయ్ రా. హాయ్ రా. ఏంటి మన వాళ్ళు ఎవరు రాలేదా? ఏమో తెలియదు, కాల్ చేయి. కాల్ చేస్తా. చెప్పరా ఎడిటర్, ఏం చేస్తున్నావురా? ఇంకా రాలేదు మన ప్లేస్కి? వస్తున్నారా, ఇప్పుడే పూజ అయింది. సరేరా. హాయ్ రా మామ రైటర్. హాయ్ రా ఎడిటర్. మామ చెప్పరా, రోజు ఎలాగైపోయిందా? మ్యూజిక్ డైరెక్టర్ రాని చెప్తా. ఓ అదిగో మాటలోనే వచ్చేసాడు. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. ఇంకేంటి ఈరోజు డైలాగ్ అయిపోయిందా? అవునరా, వెయిటింగ్. చెప్పు మరి. ఇలా ప్రేమ మీద ఒక మంచి మామ భావన ప్రేమ రాశారా? చెప్పరా ప్లీజ్. చెప్పు మామా. అబ్బాయిల ప్రేమ అనేది బాగా ఊపిన థమ్స్అప్ బాటిల్ లాంటిదిరా. క్యాప్ ఓపెన్ చేయగానే పొంగి పొర్లిపోయి. అదే అమ్మాయిల ప్రేమ పెళ్లిలో చూపించే అరుంధతి నక్షత్రం లాంటిది. కనపడదు కానీ ఉంటది. చెప్తారు. సరే మరి, తెలుసుగా అందరికి మ్యూజిక్ నేను కొడితే నాకు మాత్రం ఎవరు కొడతారు? సరే మరి నేను వెళ్తా. ఇగో రైటర్ గిటార్ తీసుకో. తెలుసు కదా ఎవరిని చేయి నీకు. వెళ్ళరా, నేను చూసుకుంటా మచ్చా. ఏంటి ఇంత లేట్? కొంచెం లేట్ అయింది, సారీ. ఏంటి ఎన్ని తెమ్మన్నావు? కొద్దిసేపు ఆగు, నీకే తెలుస్తుంది. వచ్చేసావా? ఇదిగో ఆకాష్, మా ఫ్రెండ్, మా తమ్ముడు. తమ్ముడు అంటే పిన్ని వాళ్ళ కొడుకు. ఓహో. బిట్టు హాయ్ చెప్పు. హాయ్ అన్నయ్య. అన్నయ్యనా? అరే చిన్న పిల్లోడు కదా. సరే కానీ. ఇదిగో ఇటు నీకు, ఇటు నాకు. ఓ తరతరాల నుంచి వస్తుందా? సరే కానీ. తింటూనే ఉంటావా? ఏం మాట్లాడవా? అవును ఆకాష్, ఎప్పటి నుండో నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఉన్నట్టుండి దేవుడు ప్రత్యక్షమే నీకు ఛాన్స్ ఇస్తే నువ్వేం కోరుకుంటావు? నేనా? నాకొద్దు, నాకు ఈ లవ్వే వద్దు. ఈ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నా. నువ్వేంటి, నీ తిండేంటి? నువ్వు తినే తింటూ 2 మెట్రో స్టేషన్ కట్టచ్చు తెలుసా? ఏంటిదో ఆలోచిస్తున్నావు? ఏముంది, ఇప్పటికీ నువ్వే నా గర్ల్ ఫ్రెండ్గా దొరకాలని, ఇలాగే నేను తెస్తూ ఉండాలని, నువ్వు తింటూ ఉండాలని ఆ దేవుని కోరుకుంటాను. ఎంతైనా మా అమ్మాయి ప్రేమ చాలా గొప్పది. అబ్బాయిల ప్రేమ అనేది బాగా ఊపిన థమ్స్అప్ బాటిల్ లాంటిది. అబ్బాయిల ప్రేమ అనేది బాగా ఊపిన థమ్స్అప్ బాటిల్ లాంటిది. క్యాప్ ఓపెన్ చేయగానే పొంగిపోలిపోతుంది. అదే అమ్మాయిల ప్రేమ పెళ్లిలో చూపించే అరుంధతి నక్షత్రం లాంటిది. కనబడదు కానీ ఉంటది. దట్స్ బెటర్. అవును, మన బ్యాచ్ లో అఖిల్ది మ్యాడీది క్యూట్ లవ్ స్టోరీ అంట కదా?
అవునా? ఎవరు చెప్పారు? మధువే చెప్పింది. అవునా? మరి మావాడు ఏంటి అలా చెప్పాడు? ఒక రివెంజ్ లవ్ స్టోరీ అని, వాళ్ళకి కాల్స్ వస్తే స్పీకర్ ఆన్ చేసే మాట్లాడాలని, ఇంకా చాలా చెప్పాడులే. అయితే నాకు కొంచెం స్టోరీ చెప్పవా? చెప్పడం ఎందుకు, నువ్వే చూడు. వీడెప్పుడు లేటే. వచ్చేసా. ఏంటి లేట్? ఇంకెప్పుడు వస్తావు టైంకి? అబ్బా సారీ, కొంచెమే లేట్ అయింది. 20 minutes నీకు కొంచెం లేటా? నీ కోపానికి నా ఓపికకి బాగా సెట్ అయింది. మధు మధు సరే చెప్పు, చెప్తావుగా ఏదో ఒక స్టోరీ. అబ్బా అది కాదు మధు, మన మల్లిగారు లేడు, వాడికి ఒక డైరెక్టరు స్టోరీ చెప్పడం రారా అంటే పాపం వాడికి ఎవరున్నారు, నేనే వెళ్ళి దింపొచ్చా. నువ్వు డ్రాప్ చేసావా? అవును. ఎలా? బైక్ పైన. ఎలా? అదే స్కూటీ మీద. ఇగో నా స్కూటీ వచ్చి బండి రాదని అలా చిప్లుక్తో చూడకు. స్టాండ్ అయినా నువ్వు వేస్తావా లేకపోతే నీ ఫ్రెండ్స్ కాల్ చేస్తే వచ్చేస్తారా? సరే ఇప్పుడు నీ కోపం పోవాలంటే నీ చేయాలి చెప్పు. సరే నన్ను చూస్తూ కొంచెం దూరం నడు. సరే. స్టిల్ బ్యాటింగ్. థమ్స్ అప్ తాగుతా? అవును. ఇగో తీసుకో. థ్యాంక్ యూ మధు. ఏంటవి? బిస్కెట్స్. మరి నాకు? హ్యాపీయా? సరే ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఇదిగో ఇది ఆడిషన్ అప్లికేషన్. మ్యూజిక్ డైరెక్టర్కి ఆడిషన్స్ ఉన్నాయంట. మన ఆకాష్ ఉన్నాడు కదా, వాడి కోసం. అసలు ఎందుకు నీకు మేమంటే ఇంత ప్రేమ? సరే ఆపు కానీ, రేపు ఆఫ్టర్నూన్ ఆడిషన్స్ ఉన్నాయి, మార్నింగే వెళ్ళి ఇచ్చేసాయి. ఇప్పుడు పోదాం, చాలా లేట్ అయిపోతుంది. ఓకే. ఓకే బాయ్. హాయ్ మామా. హే, ఎంత బండి పిచ్చుంటే మాత్రం రోజుకో బండి మీద రావాలా? అరే నా బంగారం సర్వీసింగ్కి వెళ్ళిందిరా. అవును, ఈరోజు డైలాగ్ అయిపోయిందా? డాన్సర్ గారు రాని. సరేలే. హే కొత్త బండి. హాయ్ మామా. హాయ్ రా. హాయ్ రా. హాయ్. ఎందుకు కోపంగా ఉన్నాడు? ఎందుకురా వచ్చేటప్పుడు నా బండిని టచ్ చేసావు? అబ్బా కూల్ రా. సరే కానీ ఈరోజు డైలాగ్ అయిపోయిందా? నీ గురించే వెయిటింగ్. చెప్పు మరి. ఇలా రిజల్ట్స్ కదా, దానికి రిలేటెడ్ ఒక మంచి డైలాగ్. చెప్పు. మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు కాల్ చేయని రిలేటివ్స్, నేను ప్రామిస్ చేస్తున్నా ఈ విషయం ఎక్కడా చెప్పునన్న ఈ గర్ల్స్ ఈ ప్రపంచంలోనే లేరు మామ. ఎలా వస్తాయి ఇవన్నీ నీకు? మన బ్యాచ్ అందరికి ఒక గుడ్ న్యూస్. మన మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఒక ఛాన్స్ వచ్చింది. వాడి కోసం నేను కాయలు కాసేలా తిరిగి మరీ సంపాదించాను మామా. ఏంటి మామా ఇది? ఆడిషన్స్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్ ద బెస్ట్ మామా. థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ మామ. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ మామా. హలో సార్ మామా. రైట్. మామా బాయ్ రా. మామ బాయ్ రా. బాయ్ రా. సరే రా, మనం ఇంటికి వెళ్ళి అన్నంతో పాటు తిట్లు కూడా తీసేద్దాం. మన మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండేరా? వీడేంట్రా అప్పుడే వచ్చాడు? అవునేంటి? ఏంట్రా అప్పుడే వచ్చేసావు? ఆడిషన్స్ అయిపోయినాయా? ఏం ఆడిషన్స్ రా? అవి అసలు ఆడిషన్సే కావురా. వాళ్ళెవరో రికమెండేషన్తో వచ్చారంట. నాలాంటి వాళ్ళకి కనీసం టాలెంట్ చూపించడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు మామ. ఎగ్జామ్స్ అప్పుడే ఐపీఎల్ మధ్యలో వచ్చినట్టు ఈ రికమెండేషన్ వాళ్ళు కూడా ఎందుకురా ఎప్పుడు మన మధ్యలో వస్తారు? కనీసం నా గిటార్ మీద చెయ్యి కూడా వేయలేదురా. ఏంట్రా మామ ఇది? పోనీ మామ, ఈరోజు కాకపోతే రేపు ఇంకా మంచి ఛాన్స్ వస్తుంది. వస్తుంది. మూడ్ ఆఫ్ కాకు మామ.
ఆకర్షణ అక్క పిలుస్తుంది. కూల్ అవ్వరా కూర్చో, నువ్వు కూర్చో. వాడిని బామ్మర్దిరా. అరే మామ హర్ష గడ్రా. బో హాయ్ రా మామ హర్ష. హాయ్ రా. హాయ్ రా, ఎలా ఉన్నావు? సూపర్ రా. నేను కూడా బిజినెస్ పెట్టా, చాలా బాగుంది. మీరు కూడా ఏదో చేయండి, ఎన్ని రోజులని ఖాళీగా ఉంటారు? సరే కానీ చాలా రోజులు కలిసి కూర్చొని మాట్లాడదాం రా. లేదురా, పనుంది, గర్ల్ ఫ్రెండ్ కలవాలి. ఇన్ని రోజుల తర్వాత కలిసావు, మాకన్నా నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కువనా? అవునరా, మీకన్నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కువ. ఇప్పుడు ఏంటి? అరే ఎరుపు ఎరుపా? ఇక్కడ ఎరిపేసి నువ్వే. ఆయనకి మధ్యలో కూర్చోబెట్టరా. టచ్ చేయకు. ఇక్కడి. అరే మనకి రోగం వచ్చినప్పుడు ఆ మెడిసిన్ ఇచ్చే ఆ డాక్టర్ గొప్పోడు కాదురా, దాన్ని కరెక్ట్గా చదివి అర్థం చేసుకుని మెడిసిన్ ఇచ్చే ఆ మెడికల్ షాప్ రా గొప్పోడు. అలాగే మనం లవ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనం లవ్ చేసే అమ్మాయి గొప్పది కాదురా, మనం తనతో వెళ్ళిపోతే మనల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్ రా గొప్పోడు. ఎలా ఉంది? ఛాన్స్ ఒకటి కుమ్మేశారు కదరా. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు రవాణా పంపించేశారు? అరే మన టాలెంట్కి సంబంధం లేకుండా వచ్చే ఛాన్సులు. అరే మామ ఈ యాప్ వేసుకోరా, పైసలు వస్తాయన్న ఫ్రెండ్స్ మనకు అవసరం లేదురా. హలో, ఇంకెంతసేపు రావడానికి? వస్తున్నా. రేయ్ నా బండ్రా. గిటార్ చేస్తా. ఆకర్షణ 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 ఆకర్షణ. ఏంట్రా? వాటర్ బాల్స్ చూడు, వాటర్ రేస్ ఎంత పెద్ద అయినాయో. మీ అక్కను కూడా తీసుకెళ్లి వాటర్లో వేసేయి, ఇంకా పెద్దగా అవుతుందేమో చూద్దాం. కుదిరితే నువ్వు కూడా దూకే, దరిద్రం వదిలిపోతుంది. ఏమైనా నా సగం లైఫ్ ఊళ్ళోనే బతికేస్తున్నా. సరే నువ్వు పో, నీకు మంచి లైఫ్ ఉంది. ఆడిషన్స్ ఏమైంది? ఇప్పుడు చెప్పడం కష్టం, ఏమైందో చూపిస్తా. సరే సరేలే, నువ్వేం ఫీల్ కాకు. అంత మంచి రాముడికి కూడా ఆ సీతమ్మదేవిని గెలుచుకోవడానికి ఒక ఛాన్స్ దొరికింది, అలాంటిది నీకు దొరకదా? ఇదిగో నిన్న మూడ్లో నుంచి బయటికి తీసుకురావడానికి చెప్పిన, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేనేం చేసి ఈ మూడ్లో నుంచి బయటికి తీసుకొని రావాలి? రైటర్ చెప్పు. ఐపీఎల్ టికెట్ ఇస్తున్నారంట. ఏంటి ఐపీఎల్ టికెట్స్ ఇస్తున్నారా? మామ 1 minute నీ ముందుంటా. ఎక్కడికి? ఈ బాయ్స్ కి టాలెంట్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాకపోయినా ఫీల్ కారు, కానీ క్రికెట్ చూసే ఛాన్స్ మాత్రం వదులుకోరు. అమ్మయ్య నా బండి వచ్చేసింది. అరే ఐపీఎల్ టికెట్స్ ఇస్తున్నారా? అవునరా, 10 వెళ్ళి తెచ్చుకుందాం. ఎక్కువ మరి. అరే మళ్ళీ వస్తావా? లేదురా, నాకు ఇంట్లో పని ఉంది, మీరు వెళ్ళండి. అరే మామ నువ్వు? ఈ మ్యాటర్ నేను అర్జెంటుగా ఇంకోళ్ళు చెప్పాలి, మీరు వెళ్ళండి. సరే సరే నువ్వు పదరా. అరే మామ నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తా. ఏ హాయ్. ఏంటి ఫుల్ జోష్లా ఉన్నా? మేము ఐపీఎల్ మ్యాచ్కి పోతున్నాం తెలుసా? మరి నేను? నువ్వు క్రికెట్ కూడా చూస్తావా? ఏదో ఒక ప్లేయర్ నేమ్ చెప్పు చూద్దాం. మెస్సీ. ఎవరు క్రికెట్ ఆడతారో ఎవరు బాస్కెట్బాల్ ఆడతారో కూడా తెలియదు. నిజంగా దేవుడు ఎవరిని కలపాలో వాళ్ళనే కలుపుతాడు కదా. అవునా? ఏ రేటర్ చెప్పరా. మామ టికెట్స్ దొరకలేరా? 100. దేవుడా, ఎప్పుడు వాళ్ళకైనా ఒక్క ఛాన్స్, ఒక్కటి. అమ్మా చెప్పు.
పని చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? అయ్యో ఆడపిల్ల ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే చేస్తున్నావు. నో అఖిల్ నో అఖిల్ నో నో అఖిల్ నో 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 నీ పనులన్నీ తమ్ముడు చూసుకోవాల్సి వస్తున్నది. అమ్మా ఆపు అమ్మా ఆపు అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ఆపు అఖిల్ నో అఖిల్ నో అఖిల్ నో అమ్మా ప్లీజ్ అమ్మా ఆపు అమ్మా ప్లీజ్. ఏంటి వాడు స్టంట్ ఇస్తుండో? నేను చేసిన దానికి అసలు ఏమాత్రం కూడా లేదు. మామ మళ్ళీ మా వాడేందో అంత ఆనందంగా పరిగెడుతున్నాడు. బ్రేకప్ చెప్పావా? నీకు అలా అనిపిస్తుందా? ఈ రోజుల్లో మా అబ్బాయిలకి దానికి మించిన ఆనందం ఇంకెక్కడుంటుంది. సారీ, రాంగ్ పర్సన్, రాంగ్ టైం, రాంగ్ డైలాగ్. సరే వాడిని రేపు పొద్దున కలుస్తానని చెప్పు. సరే బాయ్. ఓకే బాయ్. ఏమైందిరా డల్గున్నావు? ఈరోజు మార్నింగ్ సాంగ్స్ ఇందామని హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారా? పక్క నుంచి ఏవో అరుస్తున్న సౌండ్లు. ఎవరివి? ఏంటా అని చూస్తే మా డాడీ తిట్లు. ఓ అరే ఐఫోన్ వాల్యూమ్ కన్నా మా డాడీ తిట్లు ఎక్కువ డామినేట్ చేస్తున్నారా? అరే ఏదో ఒకటి చేసి సెటిల్ అయిపోదాం రా, నా వల్ల అయితలేరా? అవుదాం రా, అవుదాం అవుదాం. మళ్ళీ ఏంట్రా బోనస్గా నా డోర్కి టుమారో నెవర్ డేస్ అని బోర్డు కూడా పెట్టారా? సరే కానీ డైలాగ్ ఏది? వీళ్ళకి ఏం పని పాటే ఉండదు, ఎప్పుడు గోడ మీద కూర్చొనే ఉంటారు. అరే మధు, ఒక్క నిమిషం రా. సరే. మీకేం పని పాట ఉండదా? ఎప్పుడు గోడ మీదనే కూర్చొని ఉంటారు. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఓ చేతితో సిగరెట్ ఇంకో చేతితో టీ పట్టుకొని లైఫ్లో ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బ్యాచ్ని అడుగు, ఈ గోడ వాల్యూ ఏంటో చెప్తారు. కెన్ ఐ జాయిన్ విత్ యూ? షూర్. ఓకే. హాయ్ హాయ్. కూర్చో. ఏంటి ఒక ఫోన్ కి ఇంకొక హెడ్ సెట్స్ పెడుతున్నావు? మనుషులకే క్యాష్ ఫీలింగ్స్, వస్తువులకు కాదు కదా. ఈ గోడ దగ్గర ఉన్న వాళ్ళందరూ అంతేనా? అవును, వచ్చేటప్పుడు మళ్ళీ పొగుడుతున్నారేంటి? వాడు డైలాగ్ రాశాడు, ఆ డైలాగ్ వాళ్ళ లైఫ్ లోనే హైలైట్ డైలాగ్. కొంచెం నాకు కూడా చెప్పొచ్చుగా. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక చేతిలో టీ ఇంకో చేతిలో సిగరెట్ పట్టుకొని లైఫ్లో ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బ్యాచ్ని అడుగు, ఈ గోడ వాల్యూ చెప్తారు. నీకెలా తెలుసు? తో. వీడేంటి ఇలా వెళ్తున్నాడు? ఏంట్రా ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? సప్లీ ఉంది, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. ఫెయిల్ అవ్వడం ఏంట్రా బాబు, అలా ఫ్లోలో పాస్ అయిపోవాలంతే. ఇగో నీలాంటి వాళ్ళ కోసమే ఒక బ్యాచ్ రెస్పెక్ట్ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది, అది చూడు. నాలాంటి బాధ నీకు అర్థమవుతుంది. బ్రో. హే బ్రో. రెస్పెక్ట్ బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. సరేరా వెళ్దాం, ఇంకా నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది. ఓకే పోదాం. ఏంటి ఎప్పుడు తొందరగా వచ్చేవాడు ఇంకా రాలేదు? ఏమోరా, అగో వచ్చేసాడు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా, రేపు అమ్మ నాన్న వాళ్ళ యానివర్సరీ. అందులో బాధపడడానికి ఏముందిరా? రేపు మిమ్మల్ని లంచ్కి పిలిచారా? మామా దావదంట మందు విందు చిందు. ఆపండ్రా. ఏమైందిరా? రేపు మా అమ్మ మీతో ఏం మాట్లాడుతుందని భయంగా ఉందిరా. అలాగే రేపు నేను రైటర్ అవుదాం అనుకున్న విషయం చెప్పేద్దాం అనుకుంటున్నా. మామా నువ్వు మర్చిపో, మొత్తం మా చేతిలో పెట్టు. కావాలంటే ఎప్పుడో ఒక రిహార్సల్ చేద్దాంరా. మన ఇండియాలో ప్రతి ఫ్రెండ్ ఫేస్ చేసేది ఇదే కదరా. అరే శివ, మా అమ్మ నిన్నే క్వశ్చన్స్ అడుగుతుంది కాబట్టి నువ్వు ఆన్సర్ చెప్పు. అరే నువ్వు మా అమ్మలా క్వశ్చన్స్ అడుగు. అరే నువ్వు మా డాడీలా చెయ్యి. ఓకే లెట్స్ స్టార్ట్. హే శివ. నమస్తే ఆంటీ. కూర్చో. ఏమండి చూడండి ఎవరు వచ్చారు. నమస్తే అంకుల్. కూర్చోండి. అవును శివ, ఆకాశ్ అఖిల్ ఎక్కడ? వాళ్ళు చదువుకుంటున్నా ఆంటీ. కల్పన స్టార్టింగ్ అంటే పెద్ద పెద్ద పదాలు వద్దు. అవును శివ, మరి మీరు చదువుకోరా?
మేము నిన్ననే చదివామంటీ. కల్పన ప్లీజ్, నా వల్ల కాదు. మీరు ఊరుకోండి, నేను మాట్లాడతాను కదా. మీరు ఊరుకోండి. అవును శివ, మొన్న ఎగ్జామ్స్ రాశారు కదా, ఎలా రాశారు? బాగా రాసామంటీ. మళ్ళీకి ఈసారి కాలేజ్ ఫస్ట్ వస్తాడంటీ. కల్పన ఎక్కడ బార్డర్ పాసు, ఎక్కడ కాలేజ్ ఫస్ట్? నేను మాట్లాడతానండి. అవును శివ, మొన్న కాలేజ్ కాల్ వచ్చింది, గొడవ అయిందని, ఏంటి? అవునంటీ, మేము చదువుకుంటుండే వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారు. కల్పన ఎవరి చదువు ఎవరు డిస్టర్బ్ చేశారు? నేను మాట్లాడతాను. అవును శివ, ఈ హాలిడేస్ ప్లాన్స్ ఏంటి? హాలిడేస్లోనా ఆంటీ, గ్రూప్స్కి ప్రిపేర్ అవుదామని మల్లిగాడు అన్నాడు. కల్పన ప్లీజ్, ఇంకా బంద్ చేసే శక్తి నాకు లేదు. నేను మాట్లాడతాను. ఏంటి శివ, నిజం చెప్పు. అంటే హాలిడేస్లో మా టాలెంట్ని ప్రపంచానికి చూపిద్దాం అనుకుంటున్నానా? ఏ ఆపండ్రా. ఎందుకురా, ఏమైంది? అరే మనం మన పేరెంట్స్ని ఒప్పించలేకపోతున్నాం, ఈ ప్రపంచాన్ని ఇలా ఒప్పిస్తాంరా. హాయ్ రా తమ్ముళ్ళు. హాయ్ అన్నా. ఆయన ఏమైందిరా ఇంత డల్గా కూర్చున్నారు? ఏంటన్నా, అందరికేమో ఛాన్సులు బాగా వస్తుంటే మాకు మాత్రం ఎండాకాలం వానలా, వర్షాకాలం వేడిలా, శీతాకాలం చెమటలా. అసలు వెతికినా దొరకట్లే. ఎందుకురా, మీకు మంచి టాలెంట్ ఉందిగా. అందరికి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సులు వస్తుంటే మాకు మాత్రం ధనవంతుడి డబ్బులా, ఒక పేదవాడి బతుకులా, ఒక మధ్యతరగతి వాడు గొప్పగా బతకాలనే ఆశలా అలా ఇలా మిగిలిపోయాయి. మిగిలిపోయాయి. ఎందుకురా అట్లా జరుగుతుంది? అదృష్టమనా? అసలు అదృష్టమే లేదు. అదృష్టం దురదృష్టం. ఏరా, గట్టిగా మాట్లాడితే మన లైఫ్లో మనకి ఎక్కువ తోడుండేది దురదృష్టమేగా. అలాంటి దాన్ని వద్దనుకుంటారేమ్రా? అసలు అదృష్టం దురదృష్టం అంటే ఏంద్రా? మనం అనుకునే జరిగితే అదృష్టం, జరగకపోతే దురదృష్టం. అంతేగా. నా తమ్ముళ్ళై ఉండి మీరు కూడా ఇలా మాట్లాడతారేమ్రా? ఒకటి చెప్పనా, అద్భుతాలు జరగాలంటే అదృష్టం ఉండాల్సిన అవసరం లేదురా. టాలెంట్ ఉన్నోనికి ఒక ఛాన్స్ ఇస్తే చాలు. మీరు ఆ అద్భుతాలు చేయాలని ఈ అన్నయ్య కోరుతున్నాడు. ఫైనల్గా నా రేంజ్ డైలాగ్ లేకపోతే నా క్యారెక్టర్కి న్యాయం జరగదు. ఛాన్స్ అనేది మనం గెలిచినప్పుడు మనతో పాటు ఉండే మనుషుల్లా కాదురా, మనం ఓడిపోయేటప్పుడు మనతో పాటు ఉండే మనుషుల్లా ఉండాలి. అప్పుడు ఆ ఛాన్స్లో వచ్చే ఆ ఫీలింగే వేర్రా. సరే మరి, బాయ్, ఆల్ ద బెస్ట్. ఎంతైనా అన్నకు వచ్చిన ఛాన్స్ ప్రూవ్ చేసుకుని భలే సక్సెస్ అయ్యారా. అరే అఖిల్, మొన్న డాన్స్ ఆడిషన్స్కి నా నెంబర్ ఇచ్చావా? అవునరా. నువ్వు ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యావురా? ఆమా. కానీ రేపు మార్నింగ్ 10 కల్లా మొబైల్ రిపోర్ట్ చేయాలరా. మామ, రేపు మార్నింగ్ 10 అంట. నా దగ్గర ఏం పైసలు కూడా లేవురా. అరే నువ్వు ఫస్ట్ రెడీగా వెళ్ళరా, నువ్వు వెళ్ళు. ఓకే ఓకే ఓకేరా. అరే మన దగ్గర కరెక్ట్గా 1 అవర్ ఉంది. సో ఇంకేవరా, ఇంకా తక్కువ అవుతున్నాయిరా. ఏం చేద్దాం ఇప్పుడు? థ్యాంక్ యూ మధు. బావా, తీసుకో బావా. మామా ఇంకా కొంచెం తక్కువ అవుతున్నాయిరా. తీసుకో. వాడు నాకు ఫ్రెండే. థ్యాంక్స్ విన్నా లైఫ్లో ఇచ్చినందుకు. సరే టైం అవుతుంది, వెళ్దాం పదండి. సరే వెళ్దాం పద. మామ ఇదిగోరా, జాగ్రత్త, తొందరగా వెళ్ళు. ఆల్ ద బెస్ట్ రా. బాయ్ రా. బాయ్. మామా బాయ్. ఈ ఛాన్స్ నీది, వేలు గెలిచే ఛాన్స్ ఇవ్వకు. బాయ్. పదండ్రా పోదాం. మామా ఈరోజు డైలాగ్ ఏది? దేవుడు నిజంగా గ్రేట్ మామ. పెట్రోల్ బంక్లో పేటీఎం ఉందని ఆనందపడే లోపే సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చూపించి కన్ఫ్యూజ్ చేస్తాడు. అలాగే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రేమను పెంచి, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ వాల్యూ తెలిసేలా చేసి బాధ పెడతాడు రా. అవును, మాదెక్కడా?
అఖిల్ గడ్ గెలవని తిరుపతి పోయిందిరా. సరే పోతే పోయింది, నీరకం కూడా తీసుకుపోయింది. సరే పోనీరా. రే హర్షగాడు రా. అరే సారీ మామ, మొన్న అలా మాట్లాడినందుకు సారీ. మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. రారా మధ్యలో కూర్చో. అయినా ఎంత చేసినా దగ్గర తీసుకునేది పేరెంట్స్ తర్వాత ఫ్రెండ్సేరా. అవునరా, నలుగురు ఉండాల్సిన మీరు ముగ్గురు ఉన్నారంట్రా. నలుగురు కాదురా, 5. వాడు ముంబై పోయాడులే. అవునా, ఎందుకు? అందుకు. మరి మనీ ఎలా? అలా. అంత మనీ ఎలా సెట్ చేశారా? నేను నా గిటార్ అమ్మేశారా. అదేంట్రా, మొన్న చెయ్యేస్తేనే ఊరుకోలేదు, అలాంటిది నువ్వు. వాడికన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. అవునరా శివ, మరి నీకెలా? నా బండి ఫైనాన్స్లో పెట్టేశాను రా. మామ మళ్ళీ మరి నీకు? నేను ఒక షార్ట్ ఫిలింకి స్టోరీ రాశాను రా, అది అమ్మేశా. నిజంగా చాలా కష్టపడ్డారా మీరు. అవునరా, మీరంటే అలా ఎలా సెట్ చేశారు, మరి అమ్మాయిలు ఎలా? ఏంటి మేడం గారు డల్గా ఉన్నారు? ఎందుకు అఖిల్, మనం ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళని లవ్ చేస్తున్నామని ఎందుకు అర్థం కాదు? ఏం ఫీల్ కాక మధు, మనం ఎంత లవ్ చేస్తున్నామో ప్రూవ్ చేసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఆ ఛాన్స్ కనుక మనం ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్లో మనం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అర్థమవుతుంది. తనకి ఆ ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకుంది. నిజంగా గ్రేట్రా మీ అందరూ, మీకు చాలా ఓపికరా. ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేసే మనిషికి ఎంత ఓపిక ఉండాలో తెలుసారా? ఒక కొడుకు సక్సెస్ అయితే వాడి తల్లి ఏడ్చేంత. తన కూతురికి పెళ్ళైపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఒక తండ్రి పడే బాధ అంతా. ఎక్కడ తన ఫ్రెండ్కి వాడికన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పి ఒక ఫ్రెండ్ భయపడే అంత. ఫైనల్గా ఒక దేశపు జెండాకుండే పొగరంతా. ఇంతకీ వీడు ఎప్పుడు వస్తాడ్రా? ఈ టైంకి అలా వచ్చేయాలరా, ఇంకా రాలేదు. అరే అవును నిజమే, అద్భుతాలు జరగాలంటే అదృష్టమే ఉండాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉన్నోడికి ఒక్క ఛాన్స్ వస్తే చాలు. ఫైనల్గా వీడు సక్సెస్ అయ్యాడు, వీళ్ళు హీరోలు అయ్యారు. అందరం అనుకుంటాం మనుషులకే ఛాన్సులు ఇచ్చుకుంటామని, కానీ లైఫే మనకు ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్ని ఉపయోగించుకున్నాడే లైఫ్లో సక్సెస్ అవుతాడు. Thanks for watching our video. For more videos, ప్లీజ్ లైక్, షేర్, comment. కల్పన సబ్స్క్రైబ్ చేయమని చెప్పవే. సబ్స్క్రైబ్ అంట చేయండి.